హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్ ఊహించని విధంగా ఉండబోతుంది. అదేంటి, ప్రభావతి సడన్గా మీనాకి అసలు అన్నం తినిపించడం ఏంటి, అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కానీ నిజానికి అసలు ప్రభావతి ఎందుకు ఇలా చేసింది ఏంటి అనేది కంప్లీట్ వీడియో చూడాల్సింది. అప్కమింగ్ ట్విస్ట్ అయితే ఊహించని విధంగా ఉంది ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను అదర్ లాంగ్వేజ్లో తెలుసుకుని ప్రతి ట్విస్ట్ని ముందుగానే మీతో షేర్ చేస్తున్నాను. అంతేకాకుండా వారం ముందు రాబోతున్న ప్రతి ఎపిసోడ్ ట్విస్ట్ కూడా నేను ముందుగానే మన ఛానల్లో షేర్ చేస్తాను. అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. అయితే ప్రభావతి ఆలోచించి ఏంటి అసలు అయినా నేను మీనా దగ్గర ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే అందరిలో ఇంట్లో అసలు నేను నెగెటివ్ అయిపోయాను. అంటే అందరికీ నేను శత్రువు అవుతున్నాను కదా! మరి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసైతే ఇక ఆలోచించటం మొదలుపెడుతుంది ప్రభావతి. అయితే కామాక్షితో మాట్లాడితే ఇక కామాక్షి కూడా నిజంగా మీనా చాలా మంచి అమ్మాయి. ఆ అమ్మాయిని నువ్వు ఎప్పుడు అవమానిస్తూనే ఉంటావు. కానీ నిజానికి ఆ అమ్మాయిని నువ్వు ఒక్కసారి ఇష్టపడి చూడు. తను నీకు ఎంత ప్రేమ పంచుతుందో నీకు అర్థమవుతుంది. నీకు కూతుర్లు లేని బాధ అంటే కూతుర్లు ఎంత నిన్ను ఇష్టపడతారో అంతే ఇష్టంగా తను కూడా నిన్ను చూసుకుంటుంది. ఒక తల్లిలా నిన్ను భావిస్తుంది అని కామాక్షి చెప్తుంది. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడ మొదలవుతుంది. అనుకోకుండా నిజానికి ప్రభావతిలో ఇలాంటి మార్పు ఎందుకు వచ్చింది అంటే అసలు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ముందుగా అయితే సడన్‌గా ప్రభావతి కావాలని చెప్పి తనకు ఒక అవసరం ఉంటుంది. అయితే ఇక ఎంత పెద్ద అవసరం ఉంటే తను మీనాకి భోజనం తినిపించడానికి వెళ్తుంది. అయితే ప్లేట్‌ని తీసుకొని వెళ్ళి, "ఇదిగో మీనా, అన్నం తిను" అని చెప్పేసి స్పూన్‌తో అన్నం తినిపిస్తూ ఉంటుంది మీనాకి ప్రభావతి. ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది. అదేంటి, ఈవిడ నాకు ఇలా తినిపించడం ఏంటి అని చెప్పేసి, ఏంటి దీంట్లో నన్ను చంపే ప్లాన్ ఏమన్నా వేస్తున్నారా ఏంటి? ఈ భోజనంలో విషం ఏమన్నా కలిపారా ఏంటి? అని చెప్పి అనగానే, "ఏంటి మీనా అలా మాట్లాడతావేంటి? అయినా నేను ఎంత బండరాయిని అయినా సరే నాలో కూడా ఒక మనసు ఉంటుంది కదా! అది ఏదో ఒక రోజు మారుతుంది కదా! అలా ఈరోజు మారిపోయింది. నిజానికి ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నిజంగా ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను" అని చెప్పేసి, తిను, చాలా ప్రేమగా తినిపిస్తున్నాను" అంటే, "అదేంటి, ఎవ్వరికీ తినిపించకుండా నాకు మాత్రమే తినిపించటం ఏంటి?" అంటే, "చెప్తున్నాను కదా! ఇన్నాళ్ళకి నాకు అసలు నేను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అందుకే ఇదిగో భోజనం తిను" అని చెప్పేసి ఇక స్పూన్‌తో తినిపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. కానీ పాపం నిజానికి మీనాకి అలా అన్నం తినిపించడం ప్రభావతి ఎందుకు చేసిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది. ఎందుకంటే ప్రభావతి ప్లాన్ అంతా ఇంతా కాదు. అసలు మీనాని మచ్చిక చేసుకొని తన జీవితమే లేకుండా చేయబోతుంది ప్రభావతి. అసలు ఏం జరిగింది అనేది ఇది కేవలం ప్రోమో మాత్రమే. ఫుల్ వీడియోనే నేను మరి కాసేపట్లో మీతో షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫుల్ వీడియో తొందరగా మీకు అయితే వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.